సినిమా అంటే వినోదమే కాదు సామాజిక బాధ్యత ఉందని నిరూపిస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు చిత్రం ద్వారా చాటి చెప్పాడు. ఈ సినిమా చాలా మంది శ్రీమంతుల్లో స్ఫూర్తిని నింపింది. సొంతూరుకు మరవంతుగా ఏదో ఒకటి చేయాలనే తలంపును తీసుకొచ్చింది. ఈ స్ఫూర్తిని సినిమాకే పరిమితం చేయకుండా స్వయంగా తన సొంతూరు బుర్రిపాలెంను దత్తత తీసుకున్న మహేష్ బాబు ఊరి బాగు కోసం కదిలొచ్చాడు. బుర్రిపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. మహేష్ రాకతో బుర్రిపాలెం జనసంద్రమై ఉప్పొంగింది. ఊరు మనకు చాలా ఇచ్చింది, ఎంతో కొంత తిరిగి ఇవ్వకపోతే లావైపోతామంటూ ఇటీవల కాలంలో వచ్చిన ఈ సినిమా డైలాగ్ వినోదాన్ని పంచుతూనే సందేశాన్ని అందించింది. ఈ మాటలను శ్రీమంతుడు చిత్రంలో పలికిన నటుడు, కథానాయకుడు మహేష్ బాబు వాటిని ఆచరణలోకి తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో తన తండ్రి పుట్టిన బుర్రిపాలెం గ్రామంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని సిద్దాపూర్ను దత్తత తీసుకున్నాడు. దత్తత అంటే రంగులు, రోడ్లు వేయించడమే కాదు అంటూ సొంతూరు సమగ్ర అభివృద్ధికి ముందుకు వచ్చాడు. బుర్రిపాలెంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికాడు. ఆదర్శ గ్రామంగా చేసేందుకు కృషి చేస్తానన్నాడు. బుర్రిపాలానికి వస్తున్న మహేష్కు జనం అడుగడుగునా నీరాజనాలు పలికారు. సొంతూరులో అడుగుపెట్టిన మహేష్ తొలుత తన తండ్రి స్వగృహానికి వెళ్లాడు. అక్కడికొచ్చిన అభిమానులకు మేడపైనుంచి అభివాదం చేశాడు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తన బావ ఎంపీ గల్లా జయదేవ్ ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నాడు. నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాడు. డ్వాక్రా సంఘాలకు ₹1,00,00,000 చెక్కును తన చేతుల మీదుగా అందజేశాడు. దేవరకొండ ఆలయానికి 1,00,000 విరాళమందించాడు. సమగ్ర శిశు అభివృద్ధి పథకం కింద బాలికకు పత్రమందజేశాడు. బుర్రిపాలెం గ్రామ సర్పంచ్కు ఆరోగ్య కార్డు ఇచ్చారు. గ్రామంలో ప్రధానంగా విద్య, వైద్యంపై దృష్టి పెడతానని ప్రకటించారు. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఊరికి మా నాయనమ్మ గారు, నాన్నగారు, బాబాయ్ వాళ్ళెప్పుడు ఊరంటే చాలా స్పెషల్. వాళ్ళకి చాలా చేశారు. వాళ్ళు చేసేది నేను కూడా. ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ నాకు. శ్రీమంతుడు సినిమా చేసేటప్పుడు మా బావగారు జయదేవ్ గారు బుర్రిపాలెం ఊరు మీ సొంతూరు దత్తత తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పారు. ఆయన వాళ్ళ సొంతూరు దిగ మాకు వాళ్ళు ఏం చేశారు నేను చూశాను. ఇట్స్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్. ఫస్ట్ మా ఇమీడియట్ ఫోకస్ ఏంటంటే హెల్త్, ఎడ్యుకేషన్, ఒక పాజిటివ్ సోషల్ చేంజ్ తీసుకురావాలి. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆంధ్ర హాస్పిటల్స్ ఫర్ హెల్పింగ్ అస్. అలానే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ నుంచి 200 స్టూడెంట్స్ ఆల్సో ఆర్ హెల్పింగ్ అస్. సో బికాస్ మీ ఊరికి చాలా సార్లు వస్తూ ఉంటాను. నిజంగా మనసుకు చాలా బాగా అనిపించింది. కదా మీ ఆశీస్సులు అభిమానం ఎప్పుడు నా దగ్గర ఉండాలని కోరుతున్నాను. మెయిన్ ఫోకస్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఉంటుందండి ఇప్పుడు. సో దట్స్ ఆర్ మెయిన్ ఫోకస్. ఫస్ట్ మేడం గారు స్కూల్ కట్టారు కదా, అది సో ఎక్స్ట్రా క్లాస్ రూమ్స్ దాన్ని ఇంకా ఫర్దర్ గా డెవలప్ చేస్తున్నాం. అండ్ సో ఒక ప్రాసెస్ అనేది ఇనిషియేట్ అయింది. అండ్ చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ముందు చెప్తాను. ఒక మంచి ఆలోచించినప్పుడు మంచి జరుగుతుంది అనుకుందామండి. ఎందుకు నెగిటివ్ గా ఆలోచించడం. నెక్స్ట్ వీక్ వెళ్తున్నానండి అక్కడికి. మహేష్ బాబు సొంతూరుని దత్తత తీసుకుని స్ఫూర్తిని కలిగించడం గొప్ప విషయమని ప్రజాప్రతినిధులు ప్రశంసించారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తున్న కృష్ణ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో చేపట్టే కార్యక్రమాలను మహేష్ బాబు బావ ఎంపీ గల్లా జయదేవ్ వివరించారు. ఎమ్మెల్యే గారు, నేను అఫీషియల్స్ తో మాట్లాడి, సీఎం గారితో ఎవరితో మాట్లాడాలని మాట్లాడి చేపిస్తాము. కానీ మహేష్ ఫోకస్ మెయిన్ మహేష్ చెప్పినట్టు ఎడ్యుకేషన్, హెల్త్, పాజిటివ్ సోషల్ చేంజ్. ఈ మూడు డబ్బుతోనే అయిపోవు. ఇది ఒక మోడల్ విలేజ్ ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ కింద డెఫినేషన్ చూస్తే ఒక మోడల్ విలేజ్ గా ఉంటుంది. మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి డెఫినేషన్ స్మార్ట్ విలేజ్ డెఫినేషన్ చూస్తే స్మార్ట్ విలేజ్ గా ఉంటుంది. వారి ప్రభుత్వం తరఫున మహేష్ బాబు గారు ఇద్దరు కలిసి ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడానికి వారు చేస్తున్న ప్రయత్నానికి స్వాగతిస్తున్నాను. వారందరికీ అభినందనలు తెలుపుతున్నాను. బాగా చేస్తారని ఆశిస్తున్నాను. అనంతరం జీపులో పర్యటిస్తూ గ్రామస్తులకు అభివాదం చేస్తూ మహేష్ బాబు బుర్రిపాలెంలో సందడి చేశాడు. బుర్రిపాలెంలో ₹2,16,00,000 చేపడుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన పైప్లైన్ను ఆవిష్కరించాడు. ఆ తర్వాత మహేష్ నానమ్మ కట్టించిన పాఠశాల భవనంలో నూతన తరగతి గదులను ఈ బుర్రిపాలెం చిన్నోడు ప్రారంభించాడు. మహేష్ రాకను పురస్కరించుకుని బుర్రిపాలెం జనసంద్రమైంది. కేరింతలు, ఈలలతో మహేష్ తడిసి ముద్దయ్యాడు.